హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉలవల చారా ఎలా చేసేది అని చూస్తాము. ఇది నాటి స్టైల్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పల్లెటూరులో చేస్తారు కదా, ఆ టైపు చాలా బాగుంటుంది. దీనికి కావాల్సింది ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు దాకా కొబ్బరి, ఒక 2 టేబుల్ స్పూన్ పప్పులు, ఒక కప్పు దాకా వెల్లుల్లి, ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లము, ఒక హాఫ్ కప్ ఎర్రగడ్డలు, ఒక చెక్క, ఒక 4 లవంగాలు. మిరియాలు ఇక్కడ లేని వల్ల నేను స్కిప్ చేశాను, కానీ మిరియాలు వేస్తే చాలా చాలా బాగుంటుంది. ఒక కప్పు కొత్తిమీర. ముందుగా ఉలవల్ని నీట్గా వాష్ చేసి ఉంచుకున్న పక్కన. తర్వాత ఒక జార్కి కొబ్బరి తీసుకొని, కొబ్బరి ముందుగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన కొబ్బరికి పప్పులు వేయాలి. మళ్ళీ పప్పులు వేస్తే కొందరు వేయరు, కానీ పప్పులు వేస్తే చారా టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. నేనైతే వేస్తాను, కావద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చండి. తర్వాత వెల్లుల్లి, అల్లము వేసుకోవాలి. కొంచెం అల్లం కన్నా వెల్లుల్లి ఎక్కువ ఉంటే బాగుంటుందండి టేస్ట్. తర్వాత చెక్క లవంగం తీసుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇక్కడ కొంచెము కావాలి అంటే పెప్పర్ వేసుకోవచ్చు, బాగుంటుంది. మిరియాలు వేసుకోవడం వల్ల మంచిది హెల్త్కి కూడా. తర్వాత కట్ట కొత్తిమీర తీసుకున్నాను. కొత్తిమీర చాలా అంటే చాలా మంచిది, టేస్ట్ అనేది ఇస్తుంది. కొంచెం కొత్తిమీర ముందుగా ఉండేటట్లు చూసుకోండి, బాగుంటుంది. అలాగే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక టేబుల్ స్పూన్ కారం పౌడర్ గ్రైండ్ చేసుకున్నా. ఇక్కడ కొంచెము వీడియో స్కిప్ అయిపోయిందండి, చూసుకోలేదు. ఏం లేదు, కుక్కర్కి ఆయిల్, ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మసాలాని బాగా ఉడికించుకోవాలి. ఆయిల్ వదిలినాక ఒక టమాటో తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అది ఉడికిన తర్వాత ఉలవల్ని కడుక్కొని పెట్టుకొని ఉంటాం కదా, దాన్ని దీనికి వేసుకోవాలండి. ఏమి అంటే ఇక్కడే కొంచెము ఒక 5 to 7 minutes కొంచెం బాగా కుక్ అయ్యేటట్లా చూసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ మేము అంతా వేసి మసాలా అంతా వేసి పెట్టడం వల్ల స్మెల్ అనేది అలాగే ఉంటుంది. కొంచెం ఇలా కుక్ చేసుకోవడం బాగుంటుంది. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి. తర్వాత దానికి సరైన వాటర్ వేసేసి ఒక 4 విజిల్స్ కుక్ పెట్టుకున్నాను నేను. తర్వాత విజిల్ తీస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. డిఫరెంట్ వేలో చేయొచ్చు.